హాయ్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. విరాట్ కోహ్లీ ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేడంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మ్యాచ్లు, చాలా సిరీస్లు కానీ, చాలా సీజన్లు కానీ విరాట్ కోహ్లీ ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా జరిగిన పరిస్థితి మనం చూసాం. అయితే విరాట్ కోహ్లీ ఐసీసీ ఇప్పుడు జరగబోయే ఈ 2024 వరల్డ్ కప్కి ఇండియా తరపున విరాట్ కోహ్లీ లేడు, ఆడట్లేదు అనే ఒక వార్త అయితే గట్టిగా చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయాన్ని అభిమానులు మాత్రం అస్సలు తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా తరపున 2014, 2016, 2023 3 సార్లు T20 వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇంతవరకు విరాట్ కోహ్లీ 3 సార్లు నిలిచిన 2007లో స్టార్ట్ అయిన T20 వరల్డ్ కప్ ని ఇంతవరకు 3 సార్లు ఏ క్రికెటర్, అసలు అంతెందుకు ఇండియా నుంచి ఇంతవరకు ఏ క్రికెటర్ T20 వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ లేడు. అలాంటిది 3 సార్లు కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఉన్నాడు. 3 సార్లు ఇంకే క్రికెటర్ లేడు, ఇండియా నుంచి అసలు ఎవరూ లేరు, ఒక్కసారి కూడా ఎవరు లేరు. 3 సార్లు కోహ్లీ ఉన్నాడు. అలాంటి కోహ్లీని పక్కన పెట్టి T20 వరల్డ్ కప్ ఇండియా వెళ్ళబోతుంది అనే ఒక వార్త అటు కోహ్లీ అభిమానులు కాదు, క్రికెట్ అభిమానులు కూడా తీవ్రంగా భావిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి అమెరికా, వెస్టిండీస్ లో జరగబోయే T20 వరల్డ్ కప్ అమెరికా లాంటి ప్రాంతాల్లో, అంటే యుఎస్ లో క్రికెట్ కి పెద్ద ఆదరణ లేదు. ఈ వరల్డ్ కప్ తో ఖచ్చితంగా T20 వరల్డ్ కప్, T20 మ్యాచ్ అంటే సహజంగా ఇంట్రెస్టింగ్ గా జరుగుతాయి కాబట్టి ఈసారి జరగబోయే ఈ T20 వరల్డ్ కప్ తో ఖచ్చితంగా అక్కడ ఒక క్రేజ్ తీసుకురాబోతుంది. క్రికెట్ కొంచెం యుఎస్ లో క్రికెట్ క్రేజ్ కొంచెం పెరగబోతుంది అని చెప్పి వాళ్ళు భావించి యుఎస్ అండ్ వెస్టిండీస్ లో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఈసారి వరల్డ్ కప్. అయితే విరాట్ కోహ్లీ లేని ఇండియా మ్యాచ్లు ఎలా ఉండబోతున్నాయి, దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే కోహ్లీ ఆడట్లేదు అనే విషయం దాని గురించి ఇండియన్స్ కన్నా మనకి ఇంగ్లాండ్ మాజీ పేసర్ బ్రాడ్ స్పందించాడు. అసలు విరాట్ కోహ్లీ లేకుండా T20 వరల్డ్ కప్ కి ఇండియా ఏంటి, విరాట్ కోహ్లీ లేకపోతే ఎవరు చూస్తారు మ్యాచ్లు, ఇండియా కోసం మ్యాచెస్ చూడరు, ప్రపంచం మొత్తం విరాట్ కోహ్లీ కోసం ఎదురుస్తుంది. విరాట్ కోహ్లీని చూడటానికి స్టేడియంకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆయన లేకుండా T20 వరల్డ్ కప్ నేను ఊహించుకోలేను అని చెప్పి బ్రాడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఆల్రెడీ విరాట్ కోహ్లీకి కాల్ చేసినట్టు, అంటే ఈ జరగబోయే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బట్టి నీ సెలక్షన్ ఉంటుంది అని విరాట్ కోహ్లీకి ఒక హింట్ ఇచ్చినట్టు కూడా కొన్ని వార్తలు చక్కలు కొడుతున్నాయి. సరే, వీటిలో ఏది నిజమా ఏది అబద్ధమా పక్కన పెడితే విరాట్ కోహ్లీ లేని టీమిండియాని, విరాట్ కోహ్లీ లేని T20 వరల్డ్ కప్ని సగటు క్రికెట్ అభిమాని ఖచ్చితంగా అయితే ఊహించుకోలేడు. విరాట్ కోహ్లీ ప్రతిభకు కొలమానంగా ఆయన ఐపీఎల్ ప్రదర్శన బట్టి తీసుకుంటామని చెప్పడం మాత్రం ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం అని చెప్పి క్రికెట్ అభిమానులు కోరుకున్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ కొన్ని సెంచరీలు కానీ, ఆయనకున్న మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్లు కానీ, విరాట్ కోహ్లీ సాధించిన ఘనత అంటే లేదు. సచిన్ టెండూల్కర్ రన్స్ ని కూడా విరాట్ కోహ్లీ దాటేసాడు. అలాంటి విరాట్ కోహ్లీని వరల్డ్ కప్ అనే పెద్ద టోర్నమెంట్ కి సెలెక్ట్ చేయకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది విరాట్ కోహ్లీని అవమానించినట్టుగానే భావించవచ్చు. కానీ విరాట్ కోహ్లీ లేకుండా ఇండియా ఆడబోయే వరల్డ్ కప్ మ్యాచ్లకి ఖచ్చితంగా ప్రేక్షక ఆదరణ మాత్రం అంతకు ముందుగా ఉందనేది ఎటువంటి సందేహం లేదు. కానీ విరాట్ కోహ్లీని, అంటే ఇండియా కోసం ఇంత సేవ చేసిన విరాట్ కోహ్లీని ఇలాంటి అవమానకరంగా వీడ్కోలు పలుకుతారా, లేకపోతే అవమానకరంగా T20 నుంచి తప్పిస్తారని మాత్రం ఖచ్చితంగా అనుకోవట్లేదు. కానీ ఇది మాత్రం జరిగితే అది బీసీసీఐకి ఒక మాయన మచ్చ మిగిలిపోతుండటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పొచ్చు.